మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. సీనియర్లకు గౌరవం, యువతకు ప్రోత్సాహం, మహిళలకు పెద్దపీట, కష్టపడిన వారికి పదవులు, సామాజిక సమతౌల్యం తెలుగుదేశం నూతన కార్యవర్గం ఎంపికలో చంద్రబాబు పాటించిన పంథా ఇది. బీసీలు, యువత, మహిళలకు ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తే అధినేత అని చాటుతూ 249 మందితో కొత్త కార్యవర్గాన్ని మలిచారు. పొలిట్ బ్యూరోలో మండల స్థాయి నేతలకు అవకాశం కల్పించారు. తెలుగుదేశం కొత్త జట్టుకు చంద్రబాబు మార్క్ కూర్పు నూతనత్వంతో పాటు పార్టీకి మరింత జవసత్వాలు ఇచ్చేలా ఉందన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పని చేయించే వారి కంటే చేసేవారికే ప్రాధాన్యం అనే సిద్ధాంతాన్ని నినాదం నుంచి నిర్ణయ స్థాయికి తీసుకొస్తూ తెలుగుదేశం నూతన కార్యవర్గాన్ని చంద్రబాబు ప్రకటించారు. మండల అధ్యక్షురాలు, క్లస్టర్ ఇన్ఛార్జ్లను నేరుగా పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ద్వారా లోకేష్ పార్టీలో మరింత క్రియాశీలకం కానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగనున్నారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ కూర్పు జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి చోటిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మందికి, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మందికి అవకాశమిచ్చారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర కార్యదర్శులుగా 77 మందికి చోటిచ్చారు. నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒకరి చొప్పున 2 మీడియా కమిటీని నియమించారు. 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో 122 మంది బడుగులకు స్థానం దక్కింది. బీసీ 77, ఎస్సీ 25, ఎస్టీ 7, మైనార్టీ 13 మంది చొప్పున రాష్ట్ర కమిటీలో చోటు ఇచ్చారు. పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరో 26 మందితో ఏర్పాటైంది. గజపతి నగరం మండల అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయతో పాటు సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, షరీఫ్, మంతెన రామరాజు, శ్రీరామ్ రాజగోపాల్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, దగ్గుమళ్ల ప్రసాద్, పిడుగురాళ్ల మాధవి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కొత్తగా చోటు దక్కింది. 7 మంత్రులకు అవకాశం దక్కింది. సోమిరెడ్డి, కళా వెంకట్రావు, బొండా ఉమా, చినరాజప్ప, ఫరూక్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్లను పొలిట్ బ్యూరో నుంచి తప్పించి వేరే బాధ్యతలప్పగించారు. లోకేష్, పల్లా శ్రీనివాసరావు, లావు శ్రీకృష్ణదేవరాయలకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా చోటిచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్ నాయుడు కొనసాగనున్నారు. కొత్తగా బైరెడ్డి శబరి, కిలారు రాజేష్లకు అవకాశం లభించింది. జోనల్ కోఆర్డినేటర్ల కమిటీలో ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తూ కొత్త జట్టును ప్రకటించారు. బెందాళం అశోక్, ఆర్మిల్లి రాధాకృష్ణ, ప్రతిపాటి పుల్లారావు, మద్దిపాటి వెంకటరాజు, బీటీ నాయుడు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిలకు ఈ కమిటీలో కొత్తగా అవకాశం లభించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని నియమించారు. దాదాపు అంతా కొత్తవారే. జాతీయ అధికార ప్రతినిధులుగా సోమిరెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్, బీకే పార్థసారథిలకు చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మందికి చోటు దక్కింది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, 33% మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని కూర్పు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ కమిటీలను నియమించారు. సీనియర్లకు గౌరవం, కొత్తవారికి అవకాశాలు, సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులిచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి, విధేయులకు పెద్దపీట వేశారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేశారు. ప్రతి కమిటీలోనూ నూతనత్వం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన లోకేష్కు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు శుభాకాంక్షలు చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.